Hello Hello foodies, foodies, welcome welcome back to back to our our channel. channel. Today I am going Today to I'm show going you to how show to you make how egg to roll at make home. egg roll at So home. late చేయకుండా So let's go time into waste చేయకుండా making let's go into process. making process. ముందుగా ఒక బౌల్ తీసుకొని 6 చపాతీకి సరిపడా గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో బటర్, సాల్ట్ అలాగే కొంచెం షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండిని బాగా స్మూత్ అండ్ సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే చపాతీ టేస్ట్ ఉంటుంది. సో ఇలా అయితే కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దగా చేసుకుంటే సరిపోతుంది మెత్తగా. ఇప్పుడైతే స్టఫింగ్ కోసం క్యాప్సికమ్, క్యాబేజీ అలాగే కొంచెం ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చపాతీ పిండిని ఇలా రోలర్స్గా చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద ఇలా రోస్ట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ రెడ్ కలర్లో రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే చపాతీ అనేది స్మూత్గా ఉంటుంది. చపాతీ రోస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే 6 చపాతీకి గాను 4 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుంటున్నాను. బీటింగ్ ఇన్ ద సెన్స్ ఆ యెల్లో అండ్ వైట్ కలర్ మిక్స్ చేసుకోవడం. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దానిలోనే ముందుగా మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ 2 యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఉడికిస్తే టేస్ట్ ఉండదు. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. సో ఈ 2 ఉడికిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో క్యాబేజీ కూడా యాడ్ చేసుకుందాం. సో అంతవరకు ఉడకనివ్వండి దీన్ని. క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అయితే ఉడికినవండి. దీనిలోనే క్యాబేజీ యాడ్ చేస్తున్నాను. క్యాబేజీ యాడ్ చేసిన తర్వాత 3 కూడా మిక్స్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కొంచెం ఉడికినా సరిపోతుందండి. బట్ క్యాబేజీ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. సో ఇలా 3 కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీకి ఎగ్ బీట్ అప్లై చేసుకోవాలండి. ప్యాన్ మీద వేసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ సైడ్ మెయిన్గా ఎక్కువ రోస్ట్ చేసుకోవాలండి. సో రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఫైనల్గా ఎగ్ అప్లై చేసుకున్న చపాతీని ఒక ప్లేట్లో తీసుకొని మిడిల్లో స్టఫింగ్ యాడ్ చేసి ఆ స్టఫ్ మీద కొంచెం గరం మసాలా అలాగే టమాటా సాస్ ఆర్ కెచప్ అప్లై చేసుకోవాలి. స్టఫింగ్ యాడ్ చేసిన తర్వాత ఇలా 2 హ్యాండ్స్తో ఫోల్డ్ చేసుకుంటే మన ఎగ్ రోల్ రెడీ అయిపోతుందండి. సో నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.